అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. నా వీడియోస్‌లో 80% ఆఫ్ ది ఆడియన్స్ వచ్చి లేడీస్. నాకు చాలా సంతోషం వేసింది. అట్లంటే మగవాళ్ళు చూడకూడదని కాదు. బట్ యాస్ ఎ వుమెన్‌గా ఇంకొంచెం మెరుగైన లైఫ్ మన ఆడియన్స్‌కి అందరికి ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈరోజు చిన్న వీడియో తీద్దామనేసొచ్చాను. అయితే ఇవాళ నేను ఏ వీడియో తీద్దాము అని మార్నింగ్ అనుకున్నానంటే, ఎవ్రీ వుమెన్ కూడా ఒక రూ. 1000 కానీ, రూ. 500 కానీ తన కోసం దాచుకోవాలి, సేవింగ్స్ చేయాలి అనే దాని మీద కొంచెం వివరణ ఇద్దామనుకున్నాను. కానీ నాకు ఒక వీడియో ఒక న్యూస్ ఏం చూసానంటే అది ఏరియా గుర్తు రావట్లేదు. హైదరాబాద్‌లో ఒక భార్యాభర్త దంపతులు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి అది చూసినప్పుడు నాకు చాలా బాధేసి, ఆ సూసైడ్ యొక్క టెండెన్సీ గురించి అసలు ఎందుకు చనిపోతున్నారు అనే ఒక చిన్న అవేర్‌నెస్ ఇద్దాము అని చెప్పేసి నాకు మనసుకి తట్టి, ఈ చిన్న అవేర్‌నెస్ ప్రోగ్రామ్ మాట్లాడదాం. శరీరం అనేది వచ్చినప్పుడు దాంతో బై డిఫాల్ట్ ఖచ్చితంగా కష్టాలు, కన్నీళ్లు ఖచ్చితంగా దాటాల్సిందే. అది లేని మనిషి ఉండరు. ఇద్దరికి ఉండదు. ఎవరంటే మెంటల్లీ రిటార్డెడ్ అను పసిబిడ్డలు. ఈ ఇద్దరికి ఆహ్, ఆలోచన తక్కువ ఉంటది. అంటే వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ఈ భూమి మీద కష్టాలు లేకుండా ఎలా? ఒక గ్రంథాలయంకెళ్ళాము, అక్కడ బుక్స్ ఉంటాయి. ఓ హోటల్‌కెళ్ళాము, భోజనం తిండి ఉంటది. మరి బై డిఫాల్ట్ ఈ భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి ఈ యొక్క సముద్రం అంటారు కదా! సాగరం దాటొచ్చు, సముద్రం దాటలేదంటారు. ఇక్కడ ఉండేవి ఏంటి మాన్యువల్ రోగాలు, మరణాలు, బాధలు, ఈతి బాధలు. ఇవి లేకుండా దాటకుండా మనిషి జన్మ వీలవుతదా? సిలబస్సే ఇది. ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒక రూ. 10,000 సచిత కర్మలు పూర్తి చేసుకొనొద్దాం వచ్చి, ఇక్కడికొచ్చి ఒక 10,00,000 కర్మలు నెత్తినేసుకొని వెళ్ళిపోతాం. తెలియక, అజ్ఞానంలో. మరి కష్టాలు రావద్దు. నువ్వు ఇంత పని చేసి, ఇంత డబ్బులు తీసుకొని, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని, క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ తిరిగి కట్టాల్సిందే కదా! మొన్న మనం చెప్పుకున్నాం. కాటికనేది కొద్దిగా పెట్టుకోవాలి తప్ప, మొహమంతా పూసుకోకూడదు అని చెప్పి. ఏదైనా ఈ అతిగా తీసేసుకోవడం, ఇస్తున్నారు కదా! తీసేసుకోవడం. రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో నాకైతే. కార్ మీద లోన్ అంటారు, వాటి మీద, వీటి మీద 30% ఎంత కష్టం. సగటు మనిషి కట్టగలరా? ప్రతీదీ తీసేసుకోవడమే. తిరిగి కట్టలేక భయపడి. మనిషి 3 విషయాలలో భయపడతాడు. మాకిక్కడ ఆంధ్ర సైడ్ అయితే తసులుతాడు అంటారు. నేను రాయలసీమలోనే ఎక్కువున్నా. ఇక్కడ అత్తగారి కూడా రాయలసీమలో 20 ఇయర్స్ మోర్ దాన్ ఉన్నా. కడప, లక్కిరెడ్డిపల్లి అంతా. హైదరాబాద్‌లో నేను ఒక బ్రాంచ్ 17 ఇయర్స్. అయితే ఈ యొక్క మూడిటివి ఏంటంటే, ఒకటి మరణ భయం, 2 జబ్బు, 3 అవమానం. అవి కూడా ఖచ్చితంగా మనిషికొస్తాయి. టేస్ట్ చూస్తే. దైనందిక జీవితంలో మనం ఏదన్నా కారమో, ఏదన్నా వస్తే మండుతది. మండినప్పుడు ఏం చేస్తాం? ఆ సొల్యూషన్ అమ్మో! మంచినీళ్ళేసి చక్కెరేసి ఎసుగుతాం. అంతే కదా! ఒక వస్తువు కొన్నప్పుడు యూజర్ మాన్యువల్ ఎలా ఉంటదో, శరీరానికి కూడా యూజర్ మాన్యువల్ ఉంటది. అదే భగవద్గీత చెప్తది. అదే అన్ని మత గ్రంథాలు చెప్తాయి. అంటే ఏమని చెప్తాయి? ఒకటి ధర్మంగా ఉండు. రెండవది వేరే వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. క్రెడిట్ కార్డ్ లాగా. సరే. ఒక ఉదాహరణ చెప్తా. నాకు గోల్డ్ చైన్ లేదు. పక్కింటి ఆవిడది ఒకటి తీసుకున్నా. మెడలో ఏసుకొని పెళ్ళికెళ్ళా. నా కర్మకాలి ఆ పెళ్ళిలో చైన్ పోయింది. తిరిగి అమ్మాయికి కట్టాలి కదా! ఇలాంటి తలకాయ నొప్పులు తెచ్చుకుంటాం మనం. ఉన్నదే వేసుకోండి. లేనిది తెచ్చుకొని ఎందుకు మళ్ళీ మనం వి ఫేస్ అన్నెసెసరీ హెడేక్ అండి. అన్నెసెసరీ హెడేకే కదా! ఇలాగే లైఫ్ స్టైల్‌లో గూడా మనం అలివి గానివి ఏవి కూడా మనము తీసుకోకూడదు. ఓకే. తీసుకున్నాం.
జరిగిపోయింది. మనం ఏం చేయాలి? ఓర్చుకొని దాటాలి. శరీరం అనేది ఎంతో పుణ్యం చేస్తే గాని భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఎంతోమంది లైన్‌లో ఉంటారంట. మేము పోయొస్తాం భూమి మీదకి. తీసుకున్న శరీరం ఇక్కడ చుట్టూతా కథ బాగలేదని నువ్వు మిడిల్ డ్రాప్ చేసుకోతే ఎలాగా? నువ్వేగా తెచ్చుకున్నావు. నువ్వేగా చేసుకున్నావు. మరి చేసుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి గదా! నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా భరించి దాటాల్సిందే. తప్ప మిడిల్ డ్రాప్ చేయకూడదు. హోంవర్క్ కంప్లీట్ చేయాల్సిందే. లేదంటే డబుల్ హోంవర్క్ అవుతది. ఇంకొక కోణం తిరగేస్తా. నువ్వు చేసినా, చెయ్యకపోయినా పోవడమైతే ఖాయం గదా! 80, 90 సంవత్సరాలో లేదా 100 ఏళ్ళు అంతవరకు కూడా ఎక్కడున్నాం? మన గోల్ ఎక్స్‌ట్రా యేసుకుంటున్నాంగా. ఎక్కువ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని మనం లెస్ కాదు మోర్ తీసుకుంటున్నాం. తీసుకురా కార్డ్ గీకు, గోల్డ్ లోన్ తీసుకో, కార్ లోన్ తీసుకో, హౌస్ లోన్ తీసుకో. తీసుకోవద్దనట్లా. తగినంత తీసుకోండి, తగినంత తీసుకోండి. జీవితాన్ని ప్రేమగా, సంతోషంగా, హ్యాపీగా జీవించండి. ఆ కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి. ఆ బిడ్డ పాపలు ఎంత అల్లాడిపోతూ ఉంటారో. ఇక్కడ ఉంటే ఎవరికీ సహాయం చేసే గుణాలు చాలా తక్కువ. ఎవడి గోల వాడిది, ఎవడి సిలబస్ వాడిది. అది కరెక్టే. తిరిగి మళ్ళీ మనం ఏం చేయాలి? జీవించాలి. నేను చెప్పాలనుకున్నదేమంటే, ఎవరు కూడా సగమైన జీవితాలు తీసుకోవాలి తప్ప, ఓవర్‌గా మనం బరువునెత్తిన ఎత్తుకోకూడదు. నువ్వు సూసైడ్ చేసుకోకపోయినా ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాతైనా పోవాల్సిందేగా. ఎవరైనా పోవాల్సిందే గదా! కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ డ్రైగా ఉంటది. బట్ ఇది మాండేటరీ. ప్రతి మనిషికి తెలుసుకోవాలి. మన ఇంట్లో కరెంట్ పోయిందనుకో మనం ఏం చేస్తాం అంటే, అవతల ఇంట్లో కూడా ఉందా లేదా జస్ట్ చూస్తాం. అంటే అక్కడ కూడా కరెంట్ పోతే హమ్మయ్య! మనకు మొత్తం పోయిందొస్తది. అట్లా గాకుండా పక్కనోడికి పోకుండా మనకే పోయిందంటే, వామ్మో! ఎందుకో మనకేనా అయితే రాలేదు. జనరల్ మనిషి ఒక్కటే. నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఈ హ్యూమన్‌కి సంబంధించిన యూజర్ మాన్యుయల్‌లో ఉండేది కష్టాలు, కన్నీళ్లు ఖచ్చితంగా అదే సిలబస్సు. వేరే సిలబస్ రావు. ఇది ఫిక్స్ చేసుకోండి. ఈ సిలబస్ అందరికి ఒకటే సిలబసేగా. ఈ రేషన్ కార్డ్‌లో అందరికి ఒకటే ఉంది గదా! నాకేం వేరుగా, మీకేం వేరుగా లేదు గదా! కర్మచక్రం అందరికి ఒకటే గదా! కాబట్టి నువ్వు దాన్నేం చేయాలి? యాక్సెప్ట్ చెయ్యి. అవును. నేను చేసేది తప్పు. ఓకే. మరి శిక్ష పడాలిగా. దాటు జర్నీ. ఒక పచ్చిమిరపకాయ పంటి కింద పడ్డది. అబ్బా! అన్నప్పుడు ఆ కొంచెం సేపు ఓర్చుకో. ఆ కొంచెం సేపు దాటు. అబ్బా! పచ్చిమిరపకాయ పడిందనుకో సూసైడ్ చేస్తాం గదా! జీవితం గూడా అంతే. లైట్‌గా తీసుకోవాలి. లైట్‌గా తీసుకుంటేనే ఈ జీవితాన్ని దాటగలం. భగవంతుడు దాటిస్తాడు. మనలో ఉన్న భగవంతుడు ఆత్మ చైతన్యం దాటిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఏది జరిగినా కూడా దయచేసి ఆ సూసైడ్ టెండెన్సీ నాకు ఎవరు రానియద్దు. మీ చుట్టుపక్కల ఎవరికొచ్చినా కూడా మాట సహాయం చేయండి. మాట సహాయం అని అవసరం. మనలాగా సిలబస్ తీసుకొని భూమి మీదకి బతికేదానికి వచ్చినోళ్ళే కదా! మాట సాయం చేస్తే పోయేదేం లేదు కదా! ఖచ్చితంగా మాట సాయం చేయండి. నేను లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను. అప్పుడు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వండి. మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరు నాతోటి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఆయుర్వేదం నేను ఒక్కొక్క వంటింటికి ఒక్కొక్క మహిళ ఒక డాక్టర్‌గా చేయాలని నా సంకల్పం. ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్నదానికి బెంబేలెత్తి పరిగెత్తండి. జ్వరం వచ్చిన బాడీకి కొన్ని లాంగ్వేజెస్ బాడీ కూడా కొన్ని రకాలైన జబ్బుల్ని ఎక్స్‌ప్రెషన్ చేసే లాంగ్వేజెస్ ఉంటాయి. అవి కూడా నేను మీకు చెప్తాను. మినిమమ్ అవేర్‌నెస్ నాకు భగవంతుడు ఏదైతే విజ్ఞానం ఇచ్చాడో అది అందరికీ నేను పంచాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. అది నాకు పుణ్యం కూడా. నా అకౌంట్‌లో పుణ్యం వస్తది. నేను ఫ్రీగా చేయట్లేదు. థాంక్స్ టు జీవితానికి, శరీరానికి అన్నిటికి థాంక్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా అంత స్వార్థంగా అట్లా కూడా మనిషి ఉండకూడదు. ప్రేమతత్వంతోటే ఉండాలి. ఆ చనిపోయిన వాళ్ళు కనీసం ఎవరినన్నా సప్రెస్ చేస్తే
దీర్ఘాయుష్మాన్ భవ. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఖచ్చితంగా బావుంటారు. మీరందరూ కూడా నా యొక్క ఛానల్‌ని మీరు చూడండి. ఇంకేమన్నా కంటెంట్స్ ఉంటే నాకు చెప్పండి. నాకు తెలిసుంటే చెప్తాను. నేనేమి మొత్తం ఎక్స్‌పర్ట్ కాదండి. మీరు ఎవరైనా చెప్పినా గూడా నేను ఎప్పుడు నేర్చుకోవడానికి సన్నద్ధంగా ఉంటాను. ఐయామ్ ఆల్‌వేస్ స్టూడెంట్. అన్నీ తెలుసు అని అనుకున్నామంటే మన యొక్క జ్ఞానం ఆగిపోతది. ఎవరికీ అన్నీ తెలీదండి. నిజంగా తెలీదు. జన్మకు సరిపోవు. ఉన్న కొద్ది టైము అన్ని సబ్జెక్ట్‌లలో రాదు. భగవంతుడు ఇచ్చిన వరకే అంతవరకే పూర్తి చేద్దాం. రాకపోతే రాకపోని ఉన్న దగ్గరికే చేద్దాం. ప్రాబ్లమ్ ఏంటి? అన్నీ రావాలని రూల్ ఏం లేదే. ఉన్నదానికి థాంక్స్. అందరూ బావుండాలి. మళ్ళీ మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ. బై.